అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సర్వర్‌లో కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటదనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్‌గా మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా! క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో. క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపించినప్పుడు, ఈ సర్వర్ మనం ఏదైతే సర్వర్ అంటున్నామో ఇది అప్లికేషన్ సర్వర్ అండి. అంటే మన అప్లికేషన్ తాలూకు ఏపీఐస్ ఇక్కడ రిసైడ్ అయ్యి ఉంటాయి. దీనికంటే ముందు మనకి గేట్‌వే గాని, ప్రాక్సీ గాని, లోడ్ బ్యాలెన్సర్ గాని ఉంటది. ఇవన్నీ ఏం చేస్తాయి అనేసంటే మన అప్లికేషన్ సర్వర్‌ని ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేయడం కోసం. గేట్‌వే ఏముందనేసంటే గేట్‌వేస్, ప్రాక్సీస్ మన ఒరిజినల్ సర్వర్‌ని ప్రపంచానికి తెలియకుండా దాస్తాయన్నమాట. కాపాడుతాయి. అలాగే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందనేసంటే ఎక్కువ రిక్వెస్ట్‌లు ఒకేసారి వస్తే ఇలాంటి సర్వర్‌లు ఒక 10 ఉన్నాయనుకోండి మనకి. వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటది. అయితే ఇప్పుడు మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. సర్వర్‌లో ఎటువంటి కంట్రోల్ ఫ్లో ఉంటది అనే దాని గురించి మీకు నేను చెప్తాను. సో, ఇక్కడ క్లయింట్, సర్వర్, డేటాబేస్‌కి, ఫైల్ సిస్టమ్‌కి వెళ్తారు కదా! ఇది ఒక జనరిక్ హై లెవెల్ ఆర్కిటెక్చర్ అండి. అయితే మనం డీప్‌గా సర్వర్‌లోకెళ్ళి చూద్దాం. ఏమేమి యాక్షన్స్ మనం చేయబోతున్నాము యాస్ ఎ డెవలపర్‌గా. సో, ఫస్ట్ మనం వచ్చి సర్వర్‌లోకి రాగానే ఫస్ట్ కార్స్‌ని చెక్ చేస్తామండి. కార్స్ అంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. ఒక్క నిమిషం స్పెల్లింగ్ తప్పు. క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి క్లయింట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు పలానా సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాలని ఐపీ అడ్రెస్ ఇస్తున్నాడు కదా! అలాగే సర్వర్ కూడా పలానా వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే నేను రిక్వెస్ట్ తీసుకుంటాను. పలానా డొమైన్ నుంచి లేదా పలానా ఐపీ అడ్రెస్ నుంచి మాత్రమే నేను రిక్వెస్ట్ తీసుకుంటాను అని సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చండి. దాన్ని మనం సీఓఆర్ఎస్ అంటాం. క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. అంటే పలానా ఆరిజిన్ వాళ్ళకే మాత్రమే ఈ రిసోర్సెస్‌ని షేర్ చెయ్యు. మిగతా వాళ్ళకి షేర్ చెయ్యొద్దు అని దాని అర్థం. అది క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. దాని తర్వాత థ్రాట్లింగ్ అండ్ లేట్ లిమిటింగ్ అంటే ఏంటంటే ఒక సెకండ్‌కి ఓకేనా? ఇన్ని రిక్వెస్ట్‌లు రావాలి. లేదా ఒక 100, 50, ఒక 10,000, ఒక 1,00,000 ఇన్ని రిక్వెస్ట్‌లు రావాలి అని ఒక రిక్వైర్మెంట్ ఉంటదండి. దీన్ని మనం నంబర్ ఆఫ్ లోడ్ అంటే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అని అంటాం. దాన్ని మనం లిమిట్ చేయాలండి. లేదంటే సర్వర్ క్రాష్ అయిపోద్ది. దాని కెపాసిటీ బట్టి అది ఇంత హ్యాండిల్ చేయగలదని ఉంటది. దాన్ని మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ రేట్ లిమిటింగ్‌ని మనం ఇక్కడ కూడా చేసేస్తారండి. నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళు చేసేస్తారు. సో, మనం ఎక్కువ సార్లు ఇది ఇంప్లిమెంట్ చెయ్యం రియల్ టైమ్‌లో. ఓకేనా? కానీ చెయ్యొచ్చు. మనం కూడా చెయ్యొచ్చు. అందులో తప్పేం లేదు. డెవలపర్స్ కూడాను కోడ్‌లో చేయొచ్చు. కాకపోతే ఎక్కువ నెట్వర్కింగ్‌లోనే ఇది హ్యాండిల్ చేసేస్తారు. సో, మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా కొన్ని సార్లు నెట్వర్కింగ్‌లో హ్యాండిల్ చేసేస్తారండి. క్రాస్ ఆరిజిన్‌ని. ఓకేనా? ఈ ప్రాక్సీస్ పెడతాం కదా! ప్రాక్సీస్ పెట్టేటప్పుడే వీళ్ళు పలానా సర్వ్ పలానా డొమైన్ నుంచి వస్తేనే తీసుకోండి అనేసి అక్కడ హ్యాండిల్ చేస్తారు. అయితే ఒకవేళ ఆళ్ళు చేయని పక్షంలో మనం కూడా చేయొచ్చు ఇది. ఓకేనా? తర్వాత ఇన్‌పుట్. ఇక్కడ నుంచి అన్ని సర్వర్‌లోనే హ్యాండిల్ చేయాలండి. యూజర్ ఏదైతే ఇన్‌పుట్ ఇస్తాడో దాన్ని మనం ఫస్ట్ వాలిడేట్ చేయాలి. ఓకేనా? మనం ఎన్ని ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఇచ్చాము, క్లయింట్ నుంచి ఎన్ని ఇన్‌పుట్ ఫీల్డ్స్ వస్తున్నాయి. మనం ఇచ్చిన ప్రతి ఇన్‌పుట్ ఫీల్డ్ ఏ టైప్‌లోని ఇచ్చాము, ఏ కండిషన్స్ ఇచ్చాము, ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది ఇన్‌పుట్‌లో మనం వాలిడేట్ చేయాలండి ఫస్ట్. ఓకేనా? ఇన్‌పుట్ కరెక్ట్‌గా ఇస్తేనే అప్పుడు మనం ఫర్దర్ యాక్షన్ చేయాలి. లేకపోతే చేయకూడదు. అర్థమైందా? సో, ఇప్పుడు ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాతొచ్చి అథెంటికేషన్ అండి. అథెంటికేషన్ అంటే ఏంటంటే, ఎవడైతే వస్తున్నాడో క్లయింటు ఓకేనా? వాడు మన సిస్టమ్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడా లేదా? పర్సన్ అనేవాడు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడా లేదా అనేది మనం చెక్ చేయాలి. దాన్ని అథెంటికేషన్ అంటాం. ఓకేనా? తర్వాత ఆథరైజేషన్ అంటే ఏంటంటే, వాడు ఏదైతే యాక్షన్ చెయ్యమని చెప్తున్నాడో సర్వర్‌కి, వాడికి నిజంగా ఆ చెప్పే పర్మిషన్ ఉందా లేదా అని చూడాలి. అంటే లెట్స్ సపోజ్ మనం ఒక అప్లికేషన్ చేసామనుకోండి. అందులో అడ్మిన్‌కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. యూజర్స్‌కి కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. అలాగా వచ్చినోడు అడ్మినా? యూజరా? ఒకవేళ అడ్మిన్ అయితే ఆడికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? ఆ పర్మిషన్ ప్రకారం ఈ ఆపరేషన్ చేయొచ్చా లేదని చెప్పేది ఆథరైజేషన్ అనమాట. అంటే వాళ్ళు ఆథరైజ్డ్ టు డూ టాస్క్ ఆర్ నాట్ అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఆ తర్వాత ఈ కండిషన్స్ అన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు మనం మెయిన్ బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో ఓకేనా? ఆ బిజినెస్ లాజిక్‌ని పట్టుకొని బిజినెస్ లాజిక్ ప్రకారం డేటాబేస్ అయితే డేటాబేస్, ఫైల్ సిస్టమ్ అయితే ఫైల్ సిస్టమ్, లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ ఏపీఐ కాల్ చేయాలంటే థర్డ్ పార్టీ ఏపీఐ కాల్. ఓకేనా? ఈ విధంగా మనం సర్వర్‌లో కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఎళ్ళాలండి. ఓకేనా? చూడండి ఎక్కడ కూడాను మనం ఒకదాన్ని ఒకటి స్కిప్ చేసేయకూడదు. స్కిప్ చేస్తే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ ఫీచర్స్ గురించి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్ అడిగినప్పుడు ఎటువంటి సెక్యూరిటీ మీరు తీసుకుంటారు అనేసంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు చెప్పారనుకోండి. క్రాస్ ఆరిజిన్, థ్రాట్లింగ్, ఇన్‌పుట్ వాలిడేషన్, అథెంటికేషన్, ఆథరైజేషన్ ఓకే. ఇవన్నీ మీరు చెప్పారనేసంటే యూ హావ్ మినిమమ్ నాలెడ్జ్ మంచిగా నాలెడ్జ్ ఉందనేసి అనుకుంటారు. ఓకే. ఇది కంట్రోల్ ఫ్లో గురించండి. నెక్స్ట్ వీడియోలో
వీటిని ప్రతి ఒక్కదానికి కోసం ఒక్కొక్క సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఆ ప్యాకేజెస్ ఏంటి అనే దాని గురించి మీకు నేను చెప్తాను. ఓకేనా? పరిచయం చేస్తాను ప్యాకేజెస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.